హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండు. మన ఘటం అంటే ఇదండి, శరీరం. దీన్ని అందరిలాగా కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు మనం ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని యొక్క పర్యవేక్షణలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనే వ్యాయామంతో మనం వర్ధిల్లాలి. ఈ రోజున ఒకసారి గుర్తుపెట్టుకోనండి, మనం లోకంతో నిబంధన చేసుకోలేదు, సాతానుతో నిబంధన చేసుకోలేదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుతో నిబంధన చేసుకున్నాం. ప్రభువా, నా జీవితం నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నీ చిత్తములో నేను బతుకుతాను, నీ సాక్షిగా నేను బతుకుతాను అని ఆల్రెడీ నిబంధన చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసి చూపించండి. మిగిలిన చేసుకోలేదా అంటే ఆ మాటలే చెప్పలేదా? మారు మనసు పొందిన వాళ్ళు చేసి చూపించండి. మరి ఏం చేశారు మీరు? మారు మనసు అంటే ఏంటి? కుదిరితే ఉంటాను ప్రభా, కుదిరితే సినిమాలు చూడకుండా ఉంటాను ప్రభా, వీలైనంత వరకు చర్చికి రావడానికి ప్రయత్నం చేస్తాను ప్రభా. ఏంది నీ ప్రయత్నం? మీ ప్రయత్నాలు అక్కర్లేదు. మీ జీవితాన్ని దేవుని సందులో పెట్టి దేవునికి అప్పగించుకుంటే ఆయనే చూసుకుంటాడు. వాక్యానుసారంగా అమ్మా, కుటుంబ పోషణ విషయము ఆలోచించవలసింది మీరు కాదు, వీళ్ళు. కానీ విచారం అంతా రివర్స్ అయింది కదా. పురుషుడు తన సొంత ఇంటిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు. డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరు తీయాలి ఇంట్లో? వాక్యానుసారంగా చెప్తున్నాను నేను. సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్న ప్రకారము ప్రతి పురుషుడు తన భార్యకు కాలు డెసిషన్ తీసుకుంటుందా, శిరస్సు డెసిషన్ తీసుకుంటుందా? మీ జీవితంలో కాళ్ళు చెప్పినట్టు బుర్ర ఎంటదా, బుర్ర చెప్పినట్టు కాళ్ళు ఎంటయా? తెలుసా అది? అప్పుడు ఎవరు చెప్పినట్టు వినాలి మనం. ఏంటండి, నో లీడర్షిప్. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వింటాను అంటదంట స్త్రీ. సరే నువ్వు చెప్పినట్టు నేను చేస్తానులే అన్నాడు ఆదాం. కాబట్టి తిన్నారు, తిప్పలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అవే తిప్పలు. ఏంటండి, నువ్వెవరు చెప్పినట్టు వెళ్ళాలి? పురుషుడా? పురుషులు లేరా ఇక్కడ? నువ్వెవరు చెప్పినట్టు వెళ్ళాలి? పురుషుడా? నీ తండ్రి. నీ శిరస్సు ఎవరో? నీ శిరస్సు ఎవరో? ఆ శిరస్సు చెప్పినట్టు ఈ శిరస్సు ఉంటే, ఈ శిరస్సు చెప్పినట్టు నీ భార్య అంటది, నీ బిడ్డలు వింటారు. ఒకరు చెప్పినట్టు ఒకరు కాక మెయిన్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాస్టర్ చెప్పినట్టు సంఘం వింటాం కాదు. పాస్టర్ ఎవడు చెప్పినట్టు వినాలి? ప్రభువు చెప్పిన మాట పాస్టర్ చెప్పాలి. పాదిలో ప్రవక్తలైతే యెహోవా ఇలాగో ప్రతిసారి చెప్పేవాడు. బిలిగ్రహం గారు మాటి మాటికి చీటికి మాటికి అనేవాడు. ఆయన నేను చెప్తున్నా. ఈరోజు పాస్టర్ల గారు ఇదే, నేను చెప్తున్నా, మీరు ఎప్పుడు వినని సంగతులు ఇప్పుడు నేను చెప్తా. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయో నీకు అర్థం కాలే నాకు. మునుపెన్నడు వినే రహస్యాలతో కూడిన బోధ ఈ రాత్రి మీరు విందురు కానీ రండి. ఇదేదో కొత్త రకం సైతాన్ బోధ అయి ఉంటుంది. ఆది నుండి పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్పే మాట ఒకటే, ఆయన మాట మారదు. ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని మాటలు ఒక పొల్లైన సొన్నైనా కూడా తీసేయడానికి లేదు, కలపడానికి లేదు. కొత్త బాధ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన ఏ సమయానికి ఏది చెప్పమన్నాడో ఆ మాటను దైవజనుడు చెప్పాలి. నాకేం తెలియదు, వాళ్ళ నిబంధన గురించి చెప్పన్నాడండి. నా చేతనైనంత వరకు నేను చెబుతా కూర్చున్నా. నిబంధన చేసుకో.
నేను నీతో నిబంధన చేసుకున్నాను, నేను నీతో నిబంధన చేసుకున్నాను. నా నిబంధన కొత్త నిబంధన, నా నిబంధన రక్త నిబంధన. ఇంతకంటే కష్టమై విలువైన నిబంధన ఇంకోటి లేదండి. ఈ తాళిబొట్టు కొడుతూ, ఈ బంగారంతో ఈ తాళిబొట్టుతో నిబంధన చేసుకుంటాను, పెళ్ళి ఆడుతున్నా, ఈ రింగు పెట్టు అంటున్నారు. కానీ యేసయ్య రింగులు కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఏంటి పెట్టి నిబంధన చేస్తున్నాడు? నువ్వు నా సొత్తు. నీ మీద ఆయన రక్తపు గుర్తు వేస్తున్నాడండి. శాపము నుండి మనల్ని విడిపించి, పాపము నుండి మనల్ని విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. కొత్త నిబంధన చేస్తున్నాడు. నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి, నిన్ను రక్తమిచ్చి నేను కొన్నాను అని ఈరోజు మనకు వాగ్దానం చేస్తాడు. చివరికి ఇంకో వచనం గుర్తొస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండానట్లు పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమలగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఆహా, నా యేసయ్య నా కొరకు ఏం చేశాడో అటువల్లే క్రీస్తు కూడా సంఘమును, అంటే నిన్ను నన్ను ప్రేమించి కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు మన కొరకు కలువరి సిలువలో మన ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. లేచి నిలబడని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సిలువ మరణ పునరుద్ధానాలను మేము ధ్యానించే ఈ కాలంలో మమ్మల్ని నీవు ఎన్నుకున్నావని, మమ్మల్ని నీవు కోరుకున్నావని, నీ రక్తముతో మమ్మను కొన్నావని, ఆ కలువరి సెలవులో చిందించిన రక్తము ద్వారా మాతో నిబంధన చేసుకొని మా దోషములను క్షమించి, మా పాపములను క్షమించి, మా పాత జీవితము నుండి మమ్మల్ని పవిత్రపరిచి నీవు కోరుకున్న జనాంగములో, రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజగా మమ్మను ఏర్పరచుకున్నావన్న సంగతి నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డలుగా బ్రతికే కృపలను మరణము వరకు నమ్మకముగా ఉండి నీవిచ్చే కిరీటములు పొందునట్లు, బహుమానములు పొందునట్లు అంతము వరకు నాయన మా విశ్వాసమును కాపాడుకున్నటకు సహాయం చేయండి. వాక్యముతో కడగబడిన వారిగా, మనస్సాక్షిని కాపాడుకుని వారిగా, పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడి నీ మార్గములో నడుచువారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించి ఈరోజు మేము నీతో చేసుకున్న నిబంధన మరణం వరకు నిలబెట్టుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా.